నీరసంగా ఆమెనని కొంతమంది చెప్తున్నారండి. లేదండి, సంతోషంగా ఉండండి. లెట్స్ రీడ్ 8th verse అగైన్. 8వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నాయన ఈ ప్రేయర్ క్యాంప్ని మా జీవితంలో మీరు దయచేశారు. మేము నిష్ప్రయోజకులం నాయన, చేయాల్సింది చేస్తాం, దాంట్లో కూడా ఎంతో కొదవున్నది. కానీ మాకు ఈ ధన్యత ఇచ్చారు. మీ ఇంట్లో ఒక్క దినం బయట 1000 దినాల కంటే శ్రేష్టం నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ మాకు అర్థమై మా హృదయాల్లో దాచుకుని దాని ప్రకారం నడవడానికి మా విశ్వాసాన్ని బలపరచమని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. You see, in this prayer camp and also in our gatherings, మరి ఈ ప్రార్థన శిబిరంలో మరియు మన కుడికల్లో కూడా మీరు చూడండి, we are praying for areas. మనం ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తున్నాం. You know, to pray for individuals, మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలంటే for some people, కొంతమంది వ్యక్తుల గురించి, or maybe we have a list, బహుశా మనకు పట్టిక ఉండొచ్చు, or our family members are not saved, లేకపోతే మన కుటుంబ సభ్యులు రక్షణ పొందిన వారు, pray for them. వాళ్ళ గురించి ప్రార్థన చేయడంలో We are more confident. మనం ఎంతో ధైర్యం కలిగి ఉంటాము. But when we pray for an area, ఒక ప్రాంతం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు it seems to be strange. Is this really God's will? మరి అది విచిత్రంగా ఉంటుంది, నిజంగా దేవుని చిత్తమా? But 1 Timothy 2:8 tells us something. మొదటి తిమోతి 2:8 ఒక విషయం చెప్తుంది. He says pray for all people. ఆయన అంటున్న మనుషులందరి గురించి ప్రార్థన చేయండి. And then coming down he says, దాని తర్వాత కింద ఇంకా చెప్తున్నాడు, therefore కాబట్టి in every area. ప్రతి స్థలమందును. You know, he's talking about geography. మరి ఆయన భూమి విషయం గురించి మాట్లాడుతున్నాడు. Yes or no? ప్రాంతీయం గురించి మాట్లాడుతున్నాడు. He says in every area. ప్రతి స్థలమందును అని చెప్తున్నాడు. I want people to pray. మనుషులు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. What does that show? అదేం చూపిస్తున్నది? You know, first of all it shows మొట్టమొదటిగా చూపిస్తున్నది that God even looks at the regions. మరి దేవుడు ప్రాంతీయంగా కూడా చూస్తూ ఉంటాడు. Does God look at only individuals? దేవుడు వ్యక్తులను మాత్రమే చూస్తాడా? కేవలం వ్యక్తులను చూస్తాడా? No, God also looks at nations. మరి దేవుడు దేశాలను కూడా చూస్తాడు. This gospel will be preached in all the nations. ఈ సువార్త దేశమంతటా వ్యాపిస్తుంది. There will be souls from all the nations. మరి అన్ని దేశాల్లోంచి కూడా ఆత్మలు ఉంటవి. The lamb was slain for all the nations. అన్ని దేశాల గురించి ఆ గొర్రెపిల్ల విధింపబడింది. Yes or no? అవునా కాదా? Amen. That's what Revelation 5:9 says, Matthew 24:14 says, Revelation 7:9 says, Revelation 14:6 says, all nations are also a category that God looks at. మరి అన్ని దేశాలు కూడా దేవుడు ఆ విధంగా చూస్తాడు, దృష్టిస్తాడు. And therefore let us understand, కాబట్టి మనం అర్థం చేసుకుందాం, God created all nations, దేవుడు అన్ని దేశాలను సృష్టించాడు, and he divided them. ఆయన వాటిని విభజించాడు. Deuteronomy 32:8 says he divided them. ద్వితీయోపదేశకాండం 32:8 చెప్తుంది ఆయన విభజించాడని. Therefore brother sister, కాబట్టి సోదర సోదరి, when God looks at the world, దేవుడు ఈ లోకం వైపు he చూసినప్పుడు looks at individuals, ఆయన వ్యక్తులను చూస్తాడు, he looks at families, ఆయన కుటుంబాలను చూస్తాడు, he looks at churches, ఆయన సంఘాలను చూస్తాడు, but he looks at cities and areas also. ఆయన పట్టణాలు ప్రాంతాలను కూడా ఆయన చూస్తాడు. Yes or no? Amen. అవునా కదా? Amen. Amen. And therefore అందును బట్టి when you pray for the people of a certain area, మీరు ఒక ప్రాంత ప్రజల గురించి ప్రార్థన చేసినప్పుడు let us understand, అర్థం చేసుకుందాం, unless you bind the strong man, మరి బలవంతుని బంధించేంత వరకు you cannot enter the house. ఆ గృహంలోనికి ప్రవేశించలేవు. When a strong man keeps his place, ఒక బలవంతుడు తన స్థలంలో బలంగా ఉన్నట్టే his goods are safe. ఆయన సామాగ్రి అంతా భద్రంగా You ఉంటుంది. bind that man, ఆ వ్యక్తిని బంధించండి, then అప్పుడు you can take his goods. ఆయన సామాగ్రి తీసుకోవచ్చు. అర్థమైందండి? Yes or no? What was Lord talking about? ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? Actually the context was, నిజంగా అక్కడ సందర్భము, they said వాళ్ళు అన్నారు, he's casting out devil by devil. ఆయన దయ్యం నుంచి దయ్యం వెళ్ళగొడుతున్నాను చెప్పారు. Lord said, ప్రభు అన్నాడు, if devil cast out devil, his kingdom won't stand. మరి దయ్యం ఒకవేళ దయ్యం నిలగొడితే ఆయన రాజ్యం నిలవదు. But then he said, దాని తర్వాత ఇంక అంటున్నాడు, but I am casting out by the finger of God. మరి దేవుని వేలు చేత నేను వెళ్ళగొడతా ఉన్నాను. He says, ఆయన అంటున్నాడు, when a man keeps his house, మనిషి తన ఇంటిని కాపాడుకున్నప్పుడు nobody can enter in. ఎవరు కూడా ప్రవేశించలేరు. Only when somebody stronger than him comes. మరి ఆ వ్యక్తి కంటే బలవంతుడైన లోపలికి వస్తేనే, When I come, నేను వచ్చినప్పుడు I cast out the demon. నేను ఆ దయ్యం వెళ్ళగొడతాను. Brother sister, సోదర సోదరి, please understand, దయచేసి అర్థం in చేసుకో, each and every area మరి ప్రతి ప్రాంతంలో there are gates of hell. పాతాళలోకపు ద్వారాలు ఉన్నవి. Satan controls. సాతాను అదుపు చేస్తాడు. You know where the victory is? విజయం ఎక్కడ ఉందో తెలుసా మీకు? It is in prayer. అది ప్రార్థనలో ఉన్నది. Hallelujah.
Amen. You don't have to run after the devil. మరి సాతాను వెనకాల పరిగెత్తాల్సిన అవసరం You లేదు. don't have to start giving names. ఇక్కడ దయ్యం ఇది, అక్కడ దయ్యం అది. You don't have to do all that. మీరు పేర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ దయ్యం అది ఇది అని కూడా. What you should do మీరు is, ఏం చేయాలంటే wherever the devil may be, మరి ఎక్కడెక్కడ సాతాను ఉన్నప్పటికీ కూడా you pray according to the will of God. దేవుని చిత్తానుసారంగా మీరు ప్రార్థన చేయండి. God knows what the attacks are. దేవునికి తెలిసి ఎట్లాంటి దాడులు ఉంటావో. He gave us an armor wherever the attacks will be. ఆయన మనకు ఆయుధం ఇచ్చాడు, ఎక్కడెక్కడ దాడులు ఉంటాయో. ఎక్కడెక్కడ Satan attack చేస్తాడు, he's already given us an armor. ఆయన మనకు ఒక కవచం ఆయన ఇచ్చాడు, ఎక్కడెక్కడ సాతాను దాడి చేస్తాడు. Yes or no? అవునా కాదా? God has already revealed where God's servants will be attacked. దేవుని యొక్క సేవకులు ఎక్కడ దాడి చేయబడతారో ఆయన ఇదివరకే బయలుపరిచాడు ఆయన. Yes or no? అవునా కాదా? చూసుకున్నామా లేదండి? అవునంటారా కాదంటారా? Yes or no? Amen. You pray for those areas. ఆ రంగాల గురించి మీరు ప్రార్థన God చేయండి. has shown how he will use the government. Devil will use the government. సాతాను ప్రభుత్వంని వాడుకుంటాడు, దేవుడు చూపించాడు అదే విధంగా Pray for వాడుకుంటాడు. the government. ప్రభుత్వం గురించి ప్రార్థన చేయండి. He has shown how he will attack the church. సంఘం ఏ విధంగా దాడి చేస్తాడో చూపించాడు. Pray for the church. సంఘం గురించి ప్రార్థన చేయండి. But brother, let us become aware. Let us become conscious that we are not wrestling with people. మనం మనుషులతో పోరాటం లేదని మనం This is a గ్రహించగలిగిద్దాం. spiritual battle. ఇది ఒక ఆత్మీయ పోరాటం. You know, so many times we've seen this, but let me just point out quickly. చాలా సార్లు ఇది మనం చూసాం, కానీ త్వరగా చూపించనివ్వండి. You know, the Bible is showing బైబిల్ మనకు చూపిస్తుంది territorially there are evil spirits working. ప్రాంతీయంగా దురాత్మ శక్తులు పనిచేస్తా ఉన్నవి. There are so many scriptures. మరి ఎన్నో లేఖన భాగాలు ఉన్నవి. One beautiful instance is in Daniel. ఒక మంచి సంఘటన దానియేలులో ఉన్నది. You know, when Daniel was praying, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు Persia was ruling. పర్షియా అక్కడ ఏలుతా ఉంది. The government in that area was Persia. ఆ ప్రాంతంలో ప్రభుత్వం పర్షియా పరిపాలన చేస్తున్నది. And Cyrus was the king of Persia. మరి సైరస్ అక్కడ రాజు అయి ఉన్నాడు ఆ పర్షియా. Now somebody please help. ఎవరో సహాయం When చేయండి. Daniel was praying, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు 21 days 21 రోజులు he fasted. ఆయన ఉపవాసం ఉన్నాడు. And after 21 days, 21 రోజులు అయిన తర్వాత an angel came to him ఒక దూత వచ్చింది. and said, Daniel, I have come because of your prayer. నీ ప్రార్థన బట్టి నేను వచ్చాను దానియేలు అని The చెప్పింది. first day you prayed, మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు your prayer was heard. నీ ప్రార్థన వినపడింది. But కానీ why 21 days? ఎందుకు 21 రోజులు? He said, the prince of the kingdom of Persia resisted me. ఆయన అన్నాడు ఆ పర్షియా రాజ్యాధిపతి నన్ను ఆటంకపరిచాడు అని చెప్పాడు. విన్నారండి? Who is that? Principality of Persia. మరి ఆ పర్షియా యొక్క రాజ్యాధిపతి ఆటంకపరిచాడు. King of Persia is Cyrus. మరి పర్షియా యొక్క రాజు సైరస్ అయి ఉన్నాడు. Cyrus can't stop an angel. మరి సైరస్ ఆ దూతను ఆపలేడు. Cyrus' son can't stop an angel. సైరస్ కొడుకు కూడా ఆ దూతను ఆపలేడు. Then who stopped it? మరి ఎవరు ఆపారు? Behind the kingdom of Persia, పర్షియా రాజ్యం వెనకాల in the spirit, ఆత్మలో there is a spiritual power. ఒక ఆత్మీయ అధికారం ఉన్నది. The principality of Persia. మరి పర్షియా యొక్క ప్రధానాధిపతి He hindered. ఆయన ఆటంకపరిచాడు. Michael had to help, మికాయేలు సహాయం చేయాల్సి వచ్చింది. and then he was able to come. దాని తర్వాత ఆయన రాగలిగాడు. What does that show? అదేం చూపిస్తున్నది? Behind the earthly kingdoms, మరి ఈ భూలోక రాజ్యాల వెనకాల there are spiritual powers at work. ఆత్మీయ శక్తులు పనిచేస్తా ఉన్నవి. Hello, yes or no? హలో, అవునా కాదా? And that is why అందుకనే sometime the devil doesn't care for our peace march. కొన్నిసార్లు మన సమాధాన యాత్రలు సాతాను పట్టించుకోడు. The devil won't care for those. సాతాను వాటి గురించి It is పట్టించుకోడు. spiritual. అది ఆత్మీయతో కూడిన And the విషయం. victory, దాని విజయము it is in prayer. అది ప్రార్థనలో ఉన్నది. Hallelujah. When Paul wrote to Ephesians, పౌలు ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు he said this: ఆయన you విషయం are not wrestling in flesh and blood. మనం శరీర మాంసంతో పోరాటం లేదు. Now what should you do? మీరేం చేయాలి? Put on the whole armor. మీరు ఆ సర్వాంగ కవచం That ధరించుకోండి. is your safety. అది మీ భద్రత. Next point, రెండో విషయం, pray for all the saints. మరి పరిశుద్ధులు అందరి గురించి How do you ప్రార్థన guard చేయండి. yourself? మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు? Sarvanga kavacham. How do you guard your brothers and sisters? మీరు ఏ విధంగా మీ సోదరులను కాపాడుకుంటారు? Pray for them. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అర్థమైందండి? ఎస్ అను. చర్చ్ని ఎట్లా కాపాడతాను? ప్రే. నా ఫ్యామిలీని ఎట్లా కాపాడతాను? ప్రే. నా పిల్లల్ని ఎట్లా కాపాడతాను? ప్రే. దేవుని సేవకులను ఎట్లా కాపాడతాను? మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇట్ ఇస్ త్రూ యు వేర్ ద ఆర్మర్, యు ప్రే ఫర్ అదర్స్. అదర్స్ విల్ వేర్ ద ఆర్మర్, దే విల్ ప్రే ఫర్ యు. ప్రే ఫర్ వన్ అనదర్, ప్రే ఫర్ ఆల్ ద సెయింట్స్. పరిశుద్ధులందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఒకరి గురించి What does that show? అదేం చూపిస్తున్నది? The weapon that gives us victory in others' life is prayer. వేరే వాళ్ళ జీవితంలో మనకి ఇచ్చే విజయం అది ప్రార్థన అయి ఉన్నది. We need to pray. మీరు ప్రార్థన చేయాలి. Brother, sister, సోదర సోదరి. and then look at one more thing. Let me just mention that, and probably I'll close with that. దాని తర్వాత ఇంకో విషయం త్వరగా చెప్పి ముగిస్తానది. You know, the angel said, దూత అన్నది, I have told you why I have come. నేను చెప్పాను నేను ఎందుకు వచ్చాను. Now I'm going back. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. And when I go, నేను వెళ్తున్నప్పుడు I have to fight with the prince of Persia. మరి ఆ పర్షియా రాజ్యాధిపతితో నేను పోరాడాలి. Daniel 10:20.
దానియేలు 10:21. Daniel 12, he said, he resisted me. 10:12లో ఆయన ఆటంకపరచడం 10:20, he says, 10:20లో చెప్తున్నాడు, now again I will meet him. నేను ఇప్పుడు మళ్ళీ ఆయన కలుసుకుంటాను. మధ్యాకాశంలో ఎవరుంటారండి? ఎవరుంటారు? మధ్యాకాశంలో ఎవరుంటారు? బార్డర్లో ఎవరుంటారు? ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ పర్షియా. ఐ హావ్ టు ఫైట్ విత్ హిమ్. నేను ఆయనతో పోరాడాలి. ఆయనతో ఫైటింగ్ చేసి నేను మళ్ళీ దాటాలి బార్డర్ని. అర్థమైందండి? yes or no? ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. మరి ఆత్మీయ లోకంలో ఇది జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. And then he said, దాని తర్వాత ఇంక అంటున్నాడు, నేను వెళ్తానే ఉంటాను, ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ వస్తాడు. ద ప్రిన్స్ ఆఫ్ గ్రీస్, గ్రీకు అధిపతి, హీఈస్ గోయింగ్ టు కమ్. ఆయన రానయ్యున్నాడు. బ్రదర్, యు నో సంథింగ్? మీకు తెలుసా సోదరా, సిస్టర్, సోదర సోదరి, the next government to come into power after Persia was Greece. మరి పర్షియా తర్వాత వేరే ప్రభుత్వం రానయ్యున్నది ఏంటంటే అది గ్రీస్. But కానీ the change still didn't take place on this earth. మరి భూమి మీద అప్పటికి ఇంకా మార్పు జరగలేదు. మార్పు జరగక ముందే ఒక ప్రవచనం లాగా దూత చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయి నేను ఆయనతో యుద్ధం చేస్తా. నేను వెళ్ళబోగానే గ్రీస్ రాజ్యాధిపతి. వాట్ ఈస్ ఇట్ షోయింగ్? బిఫోర్ ఎ చేంజ్ కుడ్ టేక్ ప్లేస్ ఇన్ ది ఎర్త్, ద చేంజ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్పిరిట్. భూమి మీద మార్పు జరగక ముందే ఆత్మలో ఆ మార్పు జరుగుతా ఉన్నది. అర్థమైందండి? yes or no? హలో, are you understanding? And therefore what does it show? అదేం చూపిస్తా ఉన్నది? The real battle is in the spirit. నిజమైన పోరాటము ఆత్మలో ఉన్నది. Like Moses. మోషే లాగా, he was on the mountain. ఆయన ఆ కొండ మీద ఉన్నాడు. He lifted up the stick. ఆయన ఆ కర్రను ఎత్తుకొని పట్టుకున్నాడు. And Joshua is in the valley. యోషువ ఆ యొక్క లోయలో ఉన్నాడు. In Exodus 17:8 we read. మరి 17-18 నిర్గమకాండంలో చెప్తున్నది, When Joshua was fighting with Amalekite, యోషువ అమలేకీయులతో పోరాడుతున్నప్పుడు Moses lifts up the stick. మోషే ఆ కర్రను ఎత్తి పట్టుకున్నప్పుడు The stick of the rod of God. ఆ దేవుని యొక్క కర్ర దండము, Joshua is winning. మరి యోషువ గెలుస్తా ఉన్నాడు. Moses getting tired and putting it down. ఎప్పుడైతే మోషే అలసిపోయి కిందికి పెడుతున్నాడో, you know Amalekites are winning. అమలేకీయులు గెలుస్తా ఉన్నారు. Moses was an old man. మోషే వృద్ధుడై ఉన్నాడు. Aaron and Hur, what they did was, ఆరోను అతనితో తోటివారు they put a stone, ఒక బండ పెట్టి made Moses sit down. మోషే అక్కడ కూర్చోబెట్టి, One held his right hand, another left hand. మరి ఒక కుడి చేయి ఇంకొకరు ఎడమ చేయి, Kept it up, దాన్ని పైకి ఎత్తి పట్టి, and Amalekites were destroyed. మరి అమలేకీయులు ఓడిపోయారు. Behind that spiritual physical battle, మరి శారీరకంగా జరిగే యుద్ధం వెనకాల spiritual battle. ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. Hallelujah. Every temptation, ప్రతి శోధన, whether Goliath fell, గొలియాతు పడిపోయిందా, Goliath fell in the spirit first. గొలియాతు మొట్టమొదటి, If Christ bore the cross, మరి క్రీస్తు శిలువను భరించాడా, he bore it first in the spirit. మొట్టమొదటిగా ఆత్మలో The భరించాడు. victory took place in the spirit విజయము ఆ యొక్క ఆత్మలో జరిగినది, before it took place in the world. అది లోకంలో జరగక ముందు. The real battle is in the spirit. నిజమైన పోరాటం యుద్ధము ఆత్మలో ఉన్నది. Church, సంగమా, if we should win souls for the Lord, మనం ఒకవేళ ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలంటే in every area, ప్రతి స్థలములో, in every kingdom, ప్రతి రాజ్యంలో, in every government, ప్రతి ప్రభుత్వంలో Satan seeks to control. సాతాను అదుపు చేయాలని The కోరుకుంటున్నాడు. victory is in prayer. విజయము ప్రార్థనలో ఉన్నది. Hallelujah. We should believe the Bible. మనం బైబిల్ని నమ్మాలి. Believe the Bible and live by the Bible. బైబిల్ని నమ్మి బైబిల్ We అనుసారంగా can't జీవించాలి. see these with our eyes. మనం అది చూడము కళ్ళారా. కళ్ళతో కనపట్లే. Then how do you navigate your spiritual life? By the word of God. God, you said it, that means it's true and we are going to obey it. దేవుని వాక్యం, దేవా నువ్వు చెప్పావు, నిజంగా సత్యం, మీరు లోబడి ఉండాలి. We don't see the demons. మనం దయ్యాలను చూడం. We don't know which pastor is going to fall next. మనకు తెలియదు తర్వాత ఏ పాస్టర్ పడిపోతాడు. But కానీ God has already told us. దేవుడు ఇదివరకే మనకు చెప్పాడు. Let us pray. మనం ప్రార్థన చేస్తాం. Hallelujah. Lead us not into temptation. Deliver us from the evil one. శోధనలో పడిపోకుండా దుష్టు నుంచి మమ్మల్ని కాపాడు. Keep our men of God. మా దైవజనులను కాపాడు. Open the doors. ద్వారాలు తెరవండి. Raise up laborers. సేవకులను లేపండి. Pour your spirit. నీ ఆత్మను కుమ్మరించు. Let's ask for what God told us to ask. దేవుడు ఏదైతే అడగమని అడిగాడో దాన్ని అడుగుదాం. చెప్పు Brother, sister. సోదర సోదరి, God will defeat the enemy as we seek him. మరి ఆయన వెతుకుతున్న కొలది దేవుడు శత్రువును జయిస్తాడు. You know, Daniel didn't control the angels. మరి దానియేలు దూతలను అదుపు చేయలేదు. He didn't control the devils. ఆయన దయ్యాలను కూడా అదుపు చేయలేదు. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? Prayed. ఆయన ప్రార్థన చేశాడు. ఇంటున్నారండి? Amen. Whether it's your family or church or wherever, you don't control the angels, you don't control the devils. అది మీ కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దూతలను కానీ దయ్యాలను కానీ అదుపు చేయలేరు. Of course, if you know there is a devil there, you can tell it to go in Jesus' name. ఒకవేళ దయ్యం ఉన్నది నాకు తెలిస్తే మీరు చెప్పొచ్చు, యేసుప్రభు నామములో వెళ్ళిపోమని. You know, there's a beautiful instance. I shared this last time also, I remember, but let me share it. మరి ఒక మంచి సంఘటన ఇదివరకు పంచుకున్నాను, మళ్ళీ చెప్పనివ్వండి. You know, a man was distributing tracts. ఒక వ్యక్తి కనపత్రికలు పంచుతా ఉన్నాడు. కరపత్రికలు He was distributing them on a border of
Uruguay and Brazil. మరి ఉరుగ్వే బ్రెజిల్ అనే ఒక కొన ప్రాంతంలో సువార్త పత్రికలు పంచుతున్నాడు. As he was distributing, ఆయన అది పంచుతుండగా సువార్త one side of the road is Uruguay, one side is Brazil. ఆ మార్గం ఒక పక్కన బ్రెజిల్ ఉంది, ఇంకో ప్రక్క గురుద్వార ఉంది. It seems అక్కడంట when he was giving in Uruguay, ఆయన ఉరుగ్వే ఆ ప్రాంతంలో ఇస్తున్నప్పుడు just across the border, మరి ఆ బార్డర్ పక్కల కొంచెం ముందు when he's giving, ఆయన ఇస్తున్నప్పుడు nobody was receiving the tracts, మరి ఎవ్వరు కూడా ఆ పత్రికలు స్వీకరించలేదు. crushing and throwing them, వాటిని నలిచి కింది saying పడేస్తున్నారు. no thank you. మాకు వద్దని చెప్తున్నారు. He came to the other side, మరి ఇంకో ప్రక్క ఆయన వచ్చి into another country. మరి వేరే దేశంలో He came across మరి వేరే ప్రక్కన వచ్చి and everybody was receiving the tracts. ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తున్నారు Just సువార్త. one side the animosity, another side they are welcoming it. మరి ఒక పక్కన ఆహ్వానిస్తున్నారు, ఇంకో పక్క తృణీకరిస్తా ఉన్నారు. Then something strange happened. మరి ఏదో విచిత్రమైన విషయం జరిగింది. It seems అక్కడంట he noticed one man ఒక వ్యక్తిని గ్రహించాడు. who said I don't want, నాకు వద్దు అని చెప్పాడు. అవతల వద్దన్నాడు. He came this side and then he took it. ఆయన ఈ ప్రక్కన వచ్చి అది స్వీకరించాడు. అర్థమైందండి? అవతల వద్దన్నాడు, ఇటు పక్కకు వచ్చి తీసుకున్నాడు. When they went back and they started thinking about it and studying, వాళ్ళు తిరిగి వెళ్ళి దాని గురించి ఆలోచించి అక్కడ ధ్యానం చేసినప్పుడు what they noticed was వాళ్ళు ఏం గుర్తించారంటే Uruguay was having no prayer మరి ఉరుగ్వేలో ప్రార్థన లేదు, and Brazil was experiencing a revival of prayer. మరి ప్రార్థన ఉద్యమం బ్రెజిల్ అనుభవిస్తా ఉన్నది. So as far as the kingdom of Brazil was concerned, మరి ఎక్కడెక్కడ వరకు అయితే ఆ బ్రెజిల్ రాజ్యం విస్తరించున్నదో God was working there. దేవుడు అక్కడ పనిచేస్తా ఉన్నాడు. Where there was no prayer, ఎక్కడైతే ప్రార్థన లేదో people's hearts were still closed. మనుషుల హృదయాలు మూయబడి ఉన్నవి. అర్థమైతుందండి? This is such a real battle. అది నిజమైన పోరాటం అయి ఉన్నది. That's why Pastor Cho says, అందుకనే పాస్టర్ చో గారు he says, చెప్తారు, let any pastor come to my church. ఏ పాస్టర్ అయినా మా సంఘానికి రానివ్వండి, Anybody, ఎవరైనా if he stands in my pulpit, నా పుల్పిట్ మీద నిలబడినట్టు God will use him. దేవుడు ఆయన వాడుకుంటాడు. Miracles will take place. అద్భుతాలు జరుగుతాయి. People go back and say, why don't we see the same miracles when we go back? మరి మనుషులు చెప్తారు, తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఎందుకు అట్లా జరగదు మాకు? He says, because ఆయన అంటాడు, ఎందుకంటే కారణము we are praying. మేము ప్రార్థన చేస్తా He ఉన్నాం. says the sky over Korea is open. కొరియా యొక్క ఆకాశం తెరవబడి The ఉన్నది, devils are pushed aside. సాతాన్లు పక్కకు And the తొలగొట్టబడినవి, Spirit of God is falling on us. దేవుని ఆత్మ మా మీద పడుతున్నది. And he says, ఆయన అంటున్నాడు, any nation that pays the price of prayer can see the same glory. ప్రార్థన వెల ఏ దేశమైనా చెల్లించగలిగితే దేవుని మహిమను చూడగలరు. Hallelujah. Hallelujah. Brother, sister, సోదర సోదరి, let us recognize this battle. ఈ యొక్క యుద్ధ పోరాటం మనం గ్రహిస్తాము. Our areas మన ప్రాంతాలు also have demonic work, మరి వాటికి కూడా దయ్యాలు అక్కడ పనిచేస్తున్నాయి. and we need prayer. మనకు ప్రార్థన అవసరం. Shall we make a decision ఒక నిర్ణయం చేద్దామా? that in our areas మన ప్రాంతాలలో we will start praying? మనం ప్రార్థనలు ప్రారంభిస్తాం. Praise the Lord. Shall we talk to the Lord today?